మీ ఆబ్జెక్షన్ ఏంటి జనార్దన్ గారు చెప్పండి. ఇప్పుడు వారు వేసిన ఇంకా మేము చాలా విషయాలు చెప్పేది ఉండే వాళ్ళు వేసిన దానికి మేము దన్న ఆన్సర్లు చెప్తాం సార్. ఇక్కడ సెంటర్స్ పెరగడం అనేటటువంటిది అది కలెక్టర్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ బట్టి అన్నారు. స్ట్రెంత్ అనేది అబ్రప్ట్ గా ఒకటేసారి పెరగదు సార్. వాళ్ళు ఇచ్చినటువంటి పోలీసులు వాళ్ళకి ఇచ్చినటువంటిది సిపి గారికి ఇచ్చినటువంటి మెయిల్ అనేటటువంటిది ఇది చూడండి సార్ లెటర్. ఇది October 1st కి ఇచ్చిర్రు. ఇక్కడ సిపి గారికి పెట్టినటువంటి మెయిల్ October 1st కు, ఎగ్జామ్ 20కి, ఎగ్జామ్ 21st కి స్టార్ట్ అవుతుంది. నీకు అప్పటి వరకు కూడా ఎంత స్ట్రెంత్ ఉందనేది తెలియదా? ఒకటేసారి సెంటర్ ఎట్లా పెరుగుద్ది? నీకు రిజల్ట్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చింది July 7th రిజల్ట్ ఇచ్చారు. July 7th స్ట్రెంత్ మీద ఎట్లాంటి కేసులు పడలేదు, ఏం పడలేదు. July 7th నుంచి October 1st వరకు వీళ్ళకి స్ట్రెంత్ క్లారిటీ రాదా? సెంటర్ లో జరిగింది ఎక్కడ? హైదరాబాద్. ఒక విషయం మీద మాట్లాడదు. ఇప్పుడు నేనే ఒక కౌంటర్ క్వశ్చన్ ఇస్తున్నా. ఒక సెంటర్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అని చెప్తారు కదా. అవును సార్. ఒక సెంటర్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అయితే ఆ సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ చూసుకుంటూ రాసినట్టు అంటారు. మాల్ ప్రాక్టీస్ అంటారు. కానీ ఆ విషయం అంత మందిలో ఉన్నప్పుడు బయటపడుతుంది కదా. ఇప్పుడు గ్రూప్ 1 లీకేజ్ క్వశ్చన్ పేపర్ చేరితే బయటపడ్డది కదా. అల్టిమేట్ గా అదే రోజు బయటపడాలి కదా, లేకపోతే ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత బయటపడాలి కదా. ఇప్పుడు ఒక సెంటర్ మొత్తం అంటే సెంటర్ లో ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు? ఈజీగా 500 మంది ఉంటారా? 700 మంది కాపీ చేసినప్పుడు ఏదో ఒక విధంగా బయటపడుతుంది కదా. అంత ఈజీ కాదు కదా జనార్దన్ గారు. అయితే సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మంచిగా అడిగారు. వీళ్ళు అప్పుడే మరి పేపర్స్ అనేటటువంటి పాత పేపర్స్ ఉన్నాయి కదా, లీక్ అయిందని ఇప్పుడే వారు చెప్పారు. దానికి వారు సమాధానం చెప్పారు. లీకేజ్ వేరు, ప్యాకేజ్ వేరు అని చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే లీక్ అయినాక 60 GB డేటా ఉండే మీ దగ్గర 60 GB డేటాను పెట్టకుండా, బయటికి పెట్టకుండా, అసలు ఆ సిట్ రిపోర్ట్ ఇవ్వకుండా, ఇంత పెద్ద ఎగ్జామ్ సంబంధించి లీకేజీకి సంబంధించి చెప్పకుండా మీరు ఎట్లా ఎగ్జామ్ పోయారు? ఫస్ట్ నా క్వశ్చన్. దానివల్ల మీరు ఇంకొకటి ఏం చెప్పారు? మాకున్నటువంటి క్వశ్చన్ పేపర్లలో చాలా వరకు పాత క్వశ్చన్సే రిపీట్ అయినవి. వీళ్ళు వచ్చినాక తెలంగాణని మార్చుకున్నారు, టీజీ మార్చుకున్నారు. అంతకుముందు టీఎస్ ఉంది, టీఎస్పీఎస్ టీజీపీఎస్ కి మార్చుకున్నారు. టీఎస్ అని క్వశ్చన్లు ఎందుకు వచ్చింది? దాని తర్వాత నెక్స్ట్ రెండు సెంటర్లలో పేపర్లు లీక్ అయినాయి. ఒకటి ఆడవాళ్ళు కొంగుల్లో చిట్టీలు కట్టుకొని పోయారు, ఇంకొకళ్ళు ఎగ్జామ్ రాస్తుంటే చేసిరు. అలాంటప్పుడు ఎగ్జామ్ లీక్ అవుతుంది, పాత పేపర్ల గురించి పెట్టలేదు అని పిల్లలందరూ మొర్రో అని మొత్తుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు ఏం సమాధానం చెప్పలేదు. వీటన్నిటికి సమాధానం చెప్పకుండా పోయి అక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ జనరేషన్ అనేది ఒక మెథడ్ ఉంటుంది సార్. ప్రిలిమ్స్ లో ఆల్ఫాబెట్స్ తీసుకుంటే దాన్ని జంబుల్ చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ను మీరు క్యాన్సిల్ చేసి ఉమెన్ కాలేజ్ కిందకి ఇచ్చారు. ఆ ఉమెన్స్ కాలేజ్ లో టాయిలెట్స్ లేవన్నారు. అసలు మూత్రం వేయడానికి లేవన్నప్పుడు మరి మగవాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? అక్కడ మగవాళ్ళు స్టాప్ లేరా అన్న కూడా అక్కడ కోటి ఉమెన్స్ లో చేసిండు. మరి వీళ్ళందరూ ఇంటికాడ పోసి మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంటికాడ మూత్రాలు పోసేటోళ్ళ. జనార్దన్, అంటే మనము చర్చలో సహేతుకత ఉండాలి, నిబద్ధత ఉండాలి. కోటి ఉమెన్స్ కాలేజ్ లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కోటి ఉమెన్స్ కాలేజ్ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేసిన. దాదాపు 50-60 మంది మెయిల్స్ పనిచేసారు. నేను ఒక 5-6 ఏళ్ళు పనిచేసిన. ఇంకోటి కోటి ఉమెన్స్ కాలేజీకి మెయిన్ ఇన్కమ్ సోర్సే మాకు షూటింగ్స్ ఎక్కువ ఇస్తాం. కోటి ఉమెన్స్ కాలేజ్ ఇప్పుడు మేల్ అభ్యర్థులు పెట్టలేదు కదా. కాదు, కోటి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు హైకోర్టులో ఫిమేల్ పెట్టారు. అయితే హైకోర్టులో నిన్న ఏమన్నారంటే టీఎస్పీఎస్సీ వాళ్ళ నుంచి అంటే మేము ఓన్లీ ఉమెన్స్ పెడితే ఇబ్బంది ఉంది. వాళ్ళు ఏమంటారంటే టీజీపీఎస్సీ వాళ్ళు మేము టాయిలెట్ సౌకర్యం లేదు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి మేల్ ని ఎలో చేయలేదు అంటారు. నేను యూపీఎస్సీ ఇన్విజిలేషన్ కి పోయినా, నేను ఎన్నో ఎగ్జామ్స్ మాకు ఇన్కమ్ వచ్చే సోర్స్ సండే ఖాళీగా ఉంటే ఎస్ఎస్సీ గానీ హాలిడేస్ లో కోటి ఉమెన్స్ కాలేజ్ లో షూటింగ్స్ మాకు మెయిన్ ఇన్కమ్ సోర్స్. ప్లస్ మేమంతా మెయిల్స్ పనిచేసినాం కదా. అంటే ఉమెన్స్ కాలేజీలలో మెయిల్ ఉండరా? వాళ్ళకి టాయిలెట్స్ ఉండవా? అంటే ఎట్లా వాదిస్తున్నాం, ఎట్లాంటి అంశాలు మాట్లాడుతున్నాం? ఒక 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి నమ్మకం కల్పించాల్సిన టీజీపీఎస్సీ రోజుకో వెబ్ నోట్. మీరు చూడండి సార్, ఇది వాళ్ళు వెబ్ నోట్ పెట్టారు. ఇది టాప్ 100 లో ఆ వెబ్ నోట్ పెట్టి పిల్లలు అడగగానే ఆ వెబ్ నోట్ తీసేసారు. టాప్ 100 లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? ఇట్లా ఇప్పటికీ ఈ చిన్న పిల్లల దాగుడు మూత ఆటలాగుంది. వాళ్ళు ఒక వెబ్ నోట్ పెట్టడము, పిల్లలు గానీ మీడియాలో ఒక క్వశ్చన్ రావడము. టీజీపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తి గల, రాజ్యాంగ ప్రతిపత్తి గల సంస్థ, ప్రభుత్వాలకు అతీతంగా ఉండాలి. ఇలా పాపం బల్మూరు వెంకట్ లాంటి నాయకుడో, పిసిసి ప్రెసిడెంటో, మంత్రుల్లో మాట్లాడకూడదు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడే అర్హత లేదు. టీజీపీఎస్సీ చైర్మన్ గారు కానీ టీజీపీఎస్సీ సెక్రటరీ తప్ప ఎవరు మాట్లాడకూడదు. అట్లాంటిది ఇది ఏమైపోయింది అసలు? అది ఏదో అంగట్లో సరుకులాగా అయిపోయింది. ప్రిలిమ్స్ 1 లో ఫెయిల్ అయినాం, ప్రిలిమ్స్ 2 లో ఫెయిల్ అయినాం, ప్రిలిమ్స్ 3 లో ఫెయిల్ అయినాం. అసలు 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు? ఇంతవరకు దీనికి సహేతుకత ఆన్సర్ లేదు. వెబ్ నోట్ పెడుతున్నారు, ఎందుకు డిలీట్ చేస్తున్నారు అంటే దానికి చెప్పారు. ఒకసారి మన మానవతా రాయ్ గారు ఉన్నారు.